చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. తామసమంతా తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు, దరి చేరే దారిలో నా శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా శివ బాబా, శివ బాబా నా ప్రియ బాబా, శివ బాబా నా శివ బాబా. ఓం శాంతి. మురళీ డేట్ 10/9/2024. మధురమైన పిల్లలారా, మాయను వశం చేసుకునే మంత్రం మన్మనాభవ. ఈ మంత్రములోనే అన్ని గొప్పతనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగా చేసేస్తుంది. ప్రశ్న: ఆత్మకు నెంబర్ 1 సేఫ్టీ సాధనం ఏది, ఎలా? జవాబు: స్మృతి యాత్రనే నెంబర్ 1 సేఫ్టీ సాధనం. ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావం సంస్కరింపబడుతుంది. మీరు మాయపై మీరు విజయం పొందుతారు. పతితమైన కర్మేంద్రియాలు స్మృతి ద్వారా శాంతమైపోతాయి. స్మృతితోనే బలం వస్తుంది. జ్ఞాన ఖడ్గానికి
స్మృతి అనే పదును కావాలి. స్మృతితోనే సతో ప్రధానంగా అవుతారు. ఎవ్వరిపై కోపం పడరు. అందుకే స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు. మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ప్రతిరోజు హెచ్చరిక చేయాల్సి ఉంటుంది. ఏ హెచ్చరిక? సేఫ్టీ ఫస్ట్. ఎటువంటి సేఫ్టీ? స్మృతి యాత్ర. దీని ద్వారా మీరు చాలా సేఫ్గా ఉంటారు. పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఇదే. తండ్రి అర్థం చేయించారు. పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎంతగా తత్పరులై ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. పావనంగా అవ్వాలి కనుక నడవడిక కూడా సరిగ్గా ఉంటుంది. స్వభావాన్ని కూడా సరిదిద్దుకోవాలి. తమను తామే బాగా పరిశీలించుకోవాలి. నా స్వభావం ఎవరినీ దుఃఖపరిచేదిగా లేదు కదా, నాకు ఎలాంటి దేహాభిమానమైతే రావటం లేదు కదా. ఈ విధంగా స్వయాన్ని బాగా చెక్ చేసుకోవాలి. తండ్రి కూర్చొని పిల్లలకి చదివిస్తారు. పిల్లలు మీరు చదువుకుంటారు, ఇతరులను చదివిస్తారు. అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు. మిగిలిన వారందరూ దేహదారులే. ఇందులో మొత్తం ప్రపంచమంతా వచ్చేస్తుంది. ఒక్క తండ్రి మాత్రమే విదేహి. వారు పిల్లలైన మీరు కూడా విదేహులుగా అవ్వాలి చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని విదేహిగా చేసేందుకే నేను వచ్చాను. పవిత్రంగా అయితేనే అక్కడికి వెళ్తారు. చీచీగా ఉన్నవారిని వెంట తీసుకువెళ్ళరు. అందుకే మొట్టమొదట ఈ మంత్రం ఇస్తారు. ఈ మంత్రం మాయను వశం చేసుకునేది. ఇది పవిత్రంగా అయ్యే మంత్రము. ఈ మంత్రంలో చాలా గొప్పతనాలు నిండి ఉన్నాయి. దీనితోనే పవిత్రంగా అవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, మీకు సేఫ్టీ కావాలన్నా, బలవంతులైన మహావీరులుగా అవ్వాలి అన్నా ఈ పురుషార్థం చేయండి. తండ్రేమో శిక్షణ ఇస్తూ ఉంటారు. భలే డ్రామా అని కూడా చెప్తూ ఉంటారు. డ్రామా అనుసారం పూర్తి ఖచ్చితంగా నడుస్తుంది. ఇక భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. స్మృతి యాత్రలో బలహీనం అవ్వరాదు. వెలుపల బంధనాలలో ఉండే గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఎదుట ఉండేవారు కూడా స్మృతి చేయరు. ఎందుకంటే వారికి శివబాబాను కలవాలన్న తపన ఉంటుంది. కలిసిన వారికి కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలుగుతారు. మంచి పెద్ద సెంటర్లు సంభాళించే ముఖ్యమైన వారు కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉండటం గమనించబడింది. స్మృతి పదును చాలా బాగుండాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి పదును లేనందునే ఎవరికీ బాణం తగలటమే లేదు, పూర్తిగా మరణించడం లేదు. జ్ఞాన బాణం వేసి తండ్రి వారిగా లేక మరుజీవాగా తయారు చేసేందుకు పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరణించరు. అనగా తప్పకుండా జ్ఞాన ఖడ్గంలో ఏదో గడిబిడ ఉంది. డ్రామా పూర్తి అక్యురేట్గా నడుస్తుంది. బాబాకు భలే తెలుసు. కానీ జరగబోయే దాని గురించి ఏం చేయాలో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ మేము ఎంత స్మృతి చేస్తున్నామని తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. స్మృతి ద్వారానే బలం వస్తుంది. అందుకే జ్ఞాన ఖడ్గానికి పదును ఉండాలని అంటారు. జ్ఞానమైతే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత మధురంగా అవుతూ ఉంటారు. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. మీ స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి. ఎప్పుడూ కోపం చేసుకోరాదు.
ఇతరులు అసంతుష్టంగా అయ్యే వాతావరణం ఉండకూడదు. ఈశ్వరీయ కాలేజీని స్థాపన చేయు సేవ చాలా ఉన్నతమైనది కనుక అందుకు ప్రయత్నం చేయాలి. విశ్వవిద్యాలయాలైతే భారతదేశంలో చాలా కీర్తించబడుతున్నాయి. వాస్తవానికి అవి విశ్వవిద్యాలయాలే కాదు. విశ్వవిద్యాలయం అయితే ఒకటే ఉంటుంది. తండ్రి వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమాప్తం అవుతారు. తండ్రికి తెలుసు, చీచీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రిని పిలిచారు. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకి కూడా తెలుసు. మాయా ఆడంబరం ఇప్పుడు ఎంతగా ఉన్నది. ఫాల్ ఆఫ్ పాంపియా అను ఒక ఆటను కూడా చూపిస్తారు. పెద్ద పెద్ద గృహాలు మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇదే ఆడంబరం. సత్యయుగంలో ఇన్ని అంతస్తుల భవనాలు నిర్మించరు. ఉండేందుకు ఇక్కడ స్థలం తక్కువగా ఉంది కనుక ఇక్కడ నిర్మిస్తారు. వినాశ సమయంలో పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి. ఇంతకుముందు ఇంతింత పెద్ద భవనాలు నిర్మించేవారు కాదు. బాంబులు వేశారంటే భవనాలు పేక ముక్కల వలె కూలిపోతాయి. దీని అర్థం ఆ భవనాల్లో ఉండేవారు మరణిస్తారు. మిగిలిన వారు అలాగే ఉంటారని కాదు. సముద్రంలో ఉన్న, భూమిపై ఉన్న, ఆకాశంలో ఉన్న, పర్వతాలపై ఉన్న, ఎగురుతూ ఉన్న, ఎక్కడ ఉన్న వారైనా సమాప్తమైపోతారు. ఇది పాత ప్రపంచం కదా. 84 లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అన్నీ సమాప్తమైపోతాయి. అక్కడి నూతన ప్రపంచంలో ఇవేవీ జరగవు. ఇంతమంది మనుషులు ఉండరు. దోమలు, జీవ జంతువులు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడైతే లెక్కలేనివన్నీ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మీరు కూడా దేవతలుగా అయితే అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ కూడా గొప్పవారి ఇళ్లకు వెళ్తే అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు. గొప్ప మనుషులు అని కూడా అనరు. మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా నెంబర్ వారీగా ఇలా అయ్యారు. ఇక్కడ ఉన్నంత చెత్త మొదలైనవేవి అక్కడ ఉండవు. మనం కూడా చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతామని పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. ఒక్క తండ్రే మనల్ని చదివించి చాలా ఉన్నతంగా చేస్తారు. చదువులో నెంబర్ వారి పొజిషన్ వారు ఎప్పుడూ ఉంటారు. కొంతమంది తక్కువ చదువుతారు, కొంతమంది ఎక్కువ చదువుతారు. ఇప్పుడు పిల్లలు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తూ ఉన్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగం కూడా మహిమ చేయబడింది. ముఖ్యంగా విదేశీయులకు రాజయోగం నేర్చుకోవాలని చాలా ఉత్సుకత ఉంటుంది. భారత్వాసులదైతే తమో ప్రధాన బుద్ధి, వారిది తమో బుద్ధి. అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. భారతదేశ ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి కాంచింది. దాని ద్వారానే భారతదేశం స్వర్గంగా అయింది. పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మందే వస్తారు. స్వర్గం, హెవెన్ ఏదైతే ఒకప్పుడు ఉండిపోయిందో అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. హెవెన్ అంటే ప్యారడైజ్. అది ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం. స్వర్గం అనే పేరు ఎంత ప్రసిద్ధిగాంచింది. స్వర్గము, నరకము, శివాలయము, వేశ్యాలయము. పిల్లలకు మనం ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలని నెంబరు వారీగా గుర్తుంది.
అక్కడ వెళ్ళేందుకు శివబాబాను స్మృతి చెయ్యాలి. వారే అందరినీ తీసుకొని వెళ్ళే మార్గదర్శకులు. భక్తిని రాత్రి అని అంటారు, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది అనంతమైన విషయం. కొత్త వస్తువుకు పాత వస్తువులకి చాలా తేడా ఉంటుంది. ఇంత ఉన్నతమైన చదువు ఉన్నతమైన భవనాల్లో మనం చదివిస్తే గొప్ప గొప్పవారు వస్తారని పిల్లల మనసులో ఉంటుంది. కూర్చొని ఒక్కొక్కరికి అర్థం చేయించాల్సి ఉంటుంది. వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు స్థానం ఏకాంతంలో ఉంటుంది. బ్రహ్మజ్ఞానులు ఆశ్రమాలు కూడా పట్టణాల నుండి దూరంగా కిందే ఉంటాయి. ఇంతపై అంతస్తులలో ఉండవు. ఇప్పుడైతే తమో ప్రధానంగా అవ్వడంతో పట్టణాల్లోకి చొచ్చుకొని వచ్చేస్తారు. ఆ బలం సమాప్తమైపోతుంది. ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీ అయింది. ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి? ఈ తండ్రి తప్ప ఇంకెవరికి బ్యాటరీ ఛార్జ్ చేసుకోలేరు. బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే పిల్లలకు బలం వస్తుంది. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి. స్మృతిలోనే మాయా విఘ్నాలు వస్తాయి. కొంతమంది సర్జనకు సత్యం చెప్తారు, కొంతమంది దాచుకుంటారు. లోపల ఉన్న లోపాలు తండ్రికి తెలపాల్సి ఉంటుంది. ఈ జన్మలో చేసిన పాపం అవినాశి సర్జన్కు వర్ణించి చెప్పాలి. లేకపోతే అది మనస్సుని తింటూ ఉంటుంది. వినిపించిన తర్వాత ఇక తినేయదు. లోపల ఉంచుకోవటం ఇది కూడా నష్టం కలిగిస్తుంది. సత్యమైన పిల్లలు ఈ జన్మలో ఈ పాపాలు చేశామని అన్ని విషయాలు తండ్రికి తెలిపిస్తారు. ఇది మీ అంతిమ జన్మ. ప్రతిరోజు తండ్రి నొక్కి చెప్తూ ఉంటారు. తమో ప్రధానత ద్వారా పాపాలు తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, చాలా జన్మల అంతిమంలో నెంబర్ 1 పతితంగా అయిన వారిలోనే తండ్రి ప్రవేశిస్తారు. ఎందుకంటే అతనే మళ్ళీ నెంబర్ 1లో వెళ్ళాలి. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో కూడా చాలా పాపాలు జరుగుతాయి కదా. తాము ఏం చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. నిజం చెప్పరు. కొంతమంది నిజం చెప్తారు, తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు కర్మాతీత అవస్థ తయారైనప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. మనుషులు వృద్ధులుగా అయినప్పుడు కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా శాంతమైపోతాయి. ఇందులో అయితే చిన్నతనంలోనే అన్నీ శాంతంగా అయిపోవాలి. యోగబలం బాగా ఉంటే ఈ విషయాలన్నీ అంతమైపోతాయి. ఇక్కడ ఇటువంటి మురికి రోగాలు, చెత్త మొదలైనవి ఏవీ ఉండవు. మనుషులు చాలా శుభ్రంగా ఉంటారు. అక్కడ ఉండేది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. అందుకే అనేక రకాల అశుద్ధమైన రోగాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగంలో ఇవేవి ఉండవు. ఎంత బాగుంటుందో వర్ణించలేము. పేరు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది. స్వర్గము, కొత్త ప్రపంచము చాలా శుభ్రంగా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు విషయాలన్నీ వింటారు. నిన్న వినలేదు. నిన్న మృత్యులోకానికి అధిపతులు ఈరోజు అమరలోకానికి యజమానులుగా అవుతారు.
నిన్న మృత్యులోకంలో ఉండేవారని ఇప్పుడు సంగమయుగంలోకి రావడంతో అమరలోకంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారని నిశ్చయమైపోయింది. చదివించేవారు కూడా ఇప్పుడు లభించారు. బాగా చదువుకుంటే ధనము మొదలైనవి బాగా సంపాదిస్తారు. బలిహారం చదువుదే అని అంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ చదువులో చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు కూడా మాటిమాటికి మర్చిపోతారు. పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మర్చిపోవడం అంటే పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు మేము కలియుగంలో లేమని సంగమయుగ బ్రాహ్మణులైన మీకు తెలుసు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని సదా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి మనల్ని నూతన ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకే చదివిస్తూ ఉన్నారు. ఇది శుద్ధమైన అహంకారం, అది అశుద్ధమైన అహంకారం. పిల్లలు మీకు ఎప్పుడూ అశుద్ధమైన అహంకారం ఆలోచనలు రాకూడదు. పురుషార్థం చేయగా చేయగా ఆఖరికి చివర్లో రిజల్ట్ వెలువడుతుంది. ఈ సమయం వరకు ఎవరూ పురుషార్థం లేనని తండ్రి అర్థం చేయిస్తారు. పరీక్షలు జరిగినప్పుడు నెంబర్ వారుగా పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇది అనంతమైన చదువు. దీని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు అంతగా అర్థం చేయిస్తారు. కొత్త వారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వస్తూ ఉంటారు. భలే దూరంగా ఉంటారు. అయినా వింటూ ఇటువంటి బాబా సన్ముఖంలోకి వెళ్ళాలని నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు. ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో అటువంటి తండ్రిని సన్ముఖంలో తప్పకుండా కలవాలని భావించే ఇక్కడికి వస్తారు. ఎవరికైనా అర్థం తెలియకపోయినా ఇక్కడికి రావడంతో అర్థమైపోతుంది. మనసులో ఏ విషయం ఉన్నా అర్థం కాకపోయినా భలే అడగండి. తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి అయస్కాంతం కదా. ఎవరి అదృష్టంలో ఉందో వారు బాగా పట్టుకోగలరు. అదృష్టంలో లేకుంటే సమాప్తమైపోతారు. విననట్లు వదిలేస్తారు. ఇక్కడ కూర్చొని ఎవరి చదివిస్తూ ఉన్నారు? భగవంతుడు. వారి పేరు శివ. శివబాబాయే మనకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు. మరి ఏ చదువు మంచిది? శివబాబా మమ్మల్ని చదివించే చదువుతో 21 జన్మల చక్రవర్తి పదవి లభిస్తుందని మీరు అంటారు. ఇలా అర్థం చేయిస్తూ తీసుకువెళ్తారు. కొంతమంది పూర్తిగా అర్థం చేసుకున్న కారణంగా అంత సేవ చేయలేరు. బంధనాల సంకెళ్లలో చిక్కుకొని ఉంటారు. ప్రారంభంలో అయితే మీ సంకెళ్లను ఎలా మీరు విడిపించుకొని వచ్చారు? మత్తెక్కిన వారి వలె వచ్చేశారు. ఇలా ఆకర్షితులు అవ్వడం కూడా డ్రామాలో ఉన్నది. డ్రామాలో బట్టి తయారవ్వాల్సి ఉంది. జీవిస్తూ మరణించారు. మళ్ళీ కొంతమంది మాయ వైపుకి వెళ్ళిపోయారు. యుద్ధం అయితే జరుగుతుంది కదా. వీరు చాలా ధైర్యం చూపించారు. మరి పక్కాగా ఉన్నారా లేదా అని తట్టి చూస్తుంది మాయ. పిల్లల్ని చాలా సంభాళన చేశారు. అన్నీ నేర్పించేవారు. పిల్లలైన మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తూ ఉంటారు.
కానీ కేవలం చిత్రాలు చూసినందున అర్థం చేసుకోలేరు. బట్టీలో ఎలా ఉండేవారు, ఏమేమి జరిగాయి, ఎవరెవరు ఎలా వచ్చారు, ఎవరైనా కూర్చొని అర్థం చేయించాలి. రూపాయిలు ముద్రించేటప్పుడు కూడా కొన్ని చెడిపోతూ ఉంటాయి కదా. ఇది కూడా ఈశ్వరీయ మిషనరీ. ఈశ్వరుడు కూర్చొని ధర్మస్థాపన చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. తండ్రిని కూడా పిలుస్తారు కానీ వేడి పెనం వలె ఏమీ అర్థం చేసుకోరు. ఇది ఎలా జరుగుతుంది అని అంటారు. మాయా రావణుడు వారిని అలా తయారు చేస్తాడు. శివబాబాని కూడా పూజిస్తూ ఉంటారు. మళ్ళీ వాడిని సర్వవ్యాపి అని అనేస్తారు. శివబాబా అని పిలుస్తూ ఉంటారు. మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? లింగ పూజ చేస్తూ ఉంటారు. ఆ లింగాన్నే శివుడని పిలుస్తారు. లింగంలో శివుడు కూర్చున్నారని అనరు. ఇప్పుడు రాయి రప్పలలో భగవంతుడున్నారని చెప్పడం, మరి మీరందరూ భగవంతుడేనా? భగవంతుడు అనంతంగా అయితే ఉండరు కదా. కల్పక్రితం కూడా ఇలాగే అర్థం చేయించానని తండ్రి తెలిపిస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: ఎటువంటి మధురమైన వాతావరణం తయారు చేయాలంటే అందులో ఎవరూ కోపగించుకోరాదు. తండ్రి సమానం విదేహిగా అయ్యే పురుషార్థం చేయాలి. స్మృతి బలంతో తమ స్వభావాన్ని మధురంగా, కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి. ఇది సంగమయుగము, కలియుగం కాదు. తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారనే నశాలో సదా ఉండాలి. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసేయాలి. వరదానము: అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనంపై కూర్చొని సదా శ్రేష్ఠ కర్మలు చేసే కర్మయోగి భవ. ఈ సమయంలో పిల్లలు, మీ అందరికీ 2 సింహాసనాలు లభిస్తాయి. ఒకటి అకాల సింహాసనం, రెండవది హృదయ సింహాసనం. కానీ ఎవరికి రాజ్యం ఉంటుందో వారే సింహాసనంపై కూర్చుంటారు. అకాల సింహాసనాధికారులుగా ఉన్నప్పుడు స్వరాధ్య అధికారులుగా ఉంటారు. తండ్రి హృదయ సింహాసనాధికారులుగా ఉంటే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారు. అందులో రాజ్య భాగ్యమంతా వచ్చేస్తుంది. కర్మయోగులంటే 2 సింహాసనాలకు అధికారులు. ఇటువంటి సింహాసన అధికారి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారి కర్మేంద్రియాలన్నీ లా అండ్ ఆర్డర్ ప్రకారమే ఉంటాయి. స్లోగన్: ఎవరైతే స్వమానమనే సీట్పై సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు మహోన్నతులు అవుతారు. అచ్చా, ఓం శాంతి. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా
బాబా పిల్లలము ఆ స్వర్గమే నేలకు దింపగలం ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం దాటేదారేది శివబాబా తన చేయందిస్తే దరికి చేరగలిగేను ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం చీకటిలో వెలుగును చూడగలం రావణ మాయా రాజ్యముపై జయమే పొందును మన సైన్యం ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం దిగులెందుకులే మనమదిలో ఆకాశ హద్దులే చేరుకొని శివబాబా ఉడికే చేరుద్దాం ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం మనమంతా బాబా పిల్లలము ఆ స్వర్గమే నేలకు దింపగలం ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం లా 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 లా